నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మంగళగిరిలో టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశం. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు చంద్రబాబు దిశానిర్దేశం. న్యాయం గెలిచిందంట, మరి వీటి సంగతి ఏంటి? చంద్రబాబుపై జగన్ విమర్శనాస్త్రాలు. సాక్షిపై పరువు నష్టం కేసులో వైజాగ్ కోర్టుకు మంత్రి నారా లోకేష్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం విజయాలు, టీడీపీ సభ్యత్వ నమోదు, పంచాయతీరాజ్ వ్యవస్థలు, సూపర్ 6, పల్లె పండుగ సహా 8 అంశాలపై చర్చించారు. ప్రత్యేకంగా లోక్సభ స్థానాల పరిధిలోని సమస్యలను ఎంపీలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో జగన్ అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారని వ్యాఖ్యానించారు. ఏ వ్యవస్థ కూడా సజావుగా పనిచేస్తుందో అనుకోవటానికి లేకుండా విధ్వంసం చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా దారి మళ్లించారని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితులు చూడలేదని అన్నారు. పోలవరం 12,517 కోట్లు శాంక్షన్ అయింది. ఫేజ్ 1 పూర్తవుతుంది. ఫేజ్ 2 కూడా ఇప్పటి నుంచే మళ్ళా ప్రయత్నాలు చేస్తాం. అల్టిమేట్గా 2 సంవత్సరాల్లో ఫేజ్ 1 పూర్తి చేసి మళ్ళీ నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నాం. నాకు చాలా హ్యాపీ. ఈ సంవత్సరం మీరు చూస్తే విజయవాడ మనల్ని ఇబ్బంది పెట్టింది వరదలు వచ్చి, కానీ రాష్ట్రంలో 95% చెరువుల్లో రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేశాను. కడాన వరుణ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడు. ఈసారి కరువు అనే మాట ఎక్కడా లేదు. ఎక్కడన్నా ఉంటే ఒక 20-30 మండలాల్లో నిన్న మొన్న వచ్చిన దాంట్లో అది కూడా కవర్ అయింది. కవర్ కాకపోతే అక్కడక్కడ కొద్దిగా ఉంటుంది. అన్ని రిజర్వాయర్లో నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఫుల్గా నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఎప్పుడూ నిండని రిజర్వాయర్లకు నీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం ఈ సంవత్సరం. ఏదైతే బ్రహ్మసాగర్ కడపలో ఉండేదానిపైన ఇప్పటికి 8 టీఎంసీ పెట్టాం, పెంచుకుంటూ వస్తున్నాం. ఇంకో 10 టీఎంసీ పెట్టాలి. కొద్దిగా పిఏబిఆర్ ఆ ఏరియాలో కొద్దిగా నీళ్లు రాకుండా కొన్ని ఇబ్బందులు పడ్డాం. ఆ నీళ్లు కూడా వస్తే పిఏబిఆర్ కూడా పూర్తి చేసుకోగలిగితే చాలా బాగా వస్తుంది. హంద్రీ నీవో కింద పెడుతున్నాం. పిఏబిఆర్ కూడా కొంత నీళ్లు తెచ్చే అవకాశం ఉంటుంది. శ్రీశైలం నుంచి విల్ బ్రింగ్ దట్ వాటర్. కాబట్టి ఆ పక్కంతా కూడా ఫుల్ అయినాయి. ఈ పక్క కూడా ఒక్క సోమశిల, కందలేరు ఈ 2 కూడా ఇంకొక 40 టీఎంసీ నీళ్లు రావాలి. ఎవ్రీడే ఫిలప్ చేస్తున్నాం. నాకు ఐఎమ్ కాన్ఫిడెంట్. వైసీపీ అధినేత జగన్ నేడు తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు పైన, తెలుగుదేశం పార్టీ పైన, కొన్ని మీడియా సంస్థల పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల ఈడీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొందరి ఆస్తులను అటాచ్ చేయగా న్యాయం గెలిచిందంటూ టీడీపీ ట్వీట్ చేసింది. దీనిపై జగన్ విమర్శనాస్త్రాలను సంధించారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనకు కనిపించిన మాటలు, మనకు కనిపించిన అంశాలు, ఈ 5 నెలలుగా ఎక్కడా కూడా సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. చివరికి ప్రజలు సూపర్ 6ను, సూపర్ 7ను అడుగుతారేమో అని భయపడి, నిలదీస్తారేమో అని భయపడి, కనీసం బడ్జెట్ కూడా పెట్టలేని అసమర్థత ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో నడుపుతా ఉన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఏది ఉండదేమో
ఇన్నిన్ని నెలల పాటు ఓటన్ అకౌంట్తో నడుపుతా ఉన్న ప్రభుత్వం బహుశా ప్రపంచ చరిత్రలో ఏది ఉండదేమో, దేశంలో ఏ రాష్ట్రం కూడా బహుశా ఉండదేమో, ఒక్క మన రాష్ట్రం తప్ప. ఎందుకు ఈయన బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదంటే దానికి కారణం, బడ్జెట్ ప్రవేశపెడితే ప్రజలు నా సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని ప్రజలు అడుగుతారేమో అని, నిలదీస్తారేమో అని భయపడి కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో ఎంతటి దారుణంగా డిపిటి పాలన జరుగుతూ ఉందంటే, దోచుకో పంచుకో తినుకో అనే పాలన సాగుతూ ఉందనంటే, ఈరోజు ఎక్కడ చూసినా కూడా చూసుకోండి, ఇసుక దగ్గర నుంచి మొదలెడితే ఇసుక, మద్యం, తన పరువుకు భంగం కలిగించేలా అసత్య కథనాలు ప్రచురించారంటూ సాక్షి దినపత్రికపై వేసిన పరువు నష్టం కేసులో మంత్రి నారా లోకేష్ నేడు విశాఖ కోర్టుకు హాజరయ్యారు. సాక్షి పత్రికపై 75 కోట్లకు పరువు నష్టం దావా వేసిన లోకేష్ తరపు న్యాయవాదులు నేడు కోర్టులో వాదనలు వినిపించనున్నారు. చిన్నబాబు తిండికి 25 లక్షలండి పేరుతో 2019 అక్టోబర్ 22న సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో పేర్కొన్న అంశాలన్నీ పూర్తిగా అవాస్తవమని, తనను అప్రతిష్ట పాలు చేసేందుకు దురుద్దేశపూర్వకంగా తప్పుడు కథనం రాశారంటూ కథనం ప్రచురితమైన 3వ రోజున అంటే 25న సాక్షి సంపాదక బృందానికి లోకేష్ న్యాయవాదులు నోటీసులు పంపారు. 2019లో బ్లూ మీడియా సాక్షి నా పైన ఆనాడు విశాఖపట్నం ఎడిషన్ లో ఒక ఫాల్స్ న్యూస్ పబ్లిష్ చేస్తాం జరిగింది. దానిపైన ఆనాడే నేను చాలా స్పష్టంగా 75 కోట్ల డిఫమేషన్ సూట్ వేస్తాం జరిగింది. 2 వాయిదాలు పాత కోర్టు బిల్డింగ్ లో జరిగింది, 2 వాయిదాలు కొత్త కోర్టు బిల్డింగ్ లో జరిగింది. వాదనలు ఇంకా జరుగుతున్నాయి, క్రాస్ ఎగ్జామినేషన్ ఇంకా జరుగుతుంది. నేను చాలా స్పష్టంగా గత 3 సార్లు చెప్పాను, ఇప్పుడు 4వసారి నేను చెప్తున్నా, ఎప్పుడు కానీ నేను ప్రజల వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలేదు. అంతేకాదు ఏనాడు నేను ప్రజలకి భారం మారే విధంగా ప్రభుత్వ వాహనం కానివ్వండి, ప్రభుత్వ అకామిడేషన్ కానివ్వండి, అదేవిధంగా డొమెస్టిక్ గా నా ఫ్లైట్ టికెట్లు కూడా నేనే కొనుక్కుని వెళ్లే పరిస్థితి. విశాఖపట్నానికి ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన 3వసారి వస్తాను. నేను 3వసారి కూడా పాదయాత్రలో పడుకున్న బస్సులోనే నేను తీసుకెళ్లి మన పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టుకుని అక్కడనే పడుకుంటాం జరుగుతుంది. అంటే ఒక బాధ్యత మా పైన ఉంది. ప్రజలు మా కుటుంబాన్ని ఆశీర్వదించారు, దీవించారు. 6 సార్లు మాకు అవకాశం కల్పించారు. ఆ అవకాశం ప్రజలు సేవ చేసేదానికి, ప్రజలకు మెరుగైన అవకాశాలు కల్పించడానికి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కాపాడుకునేదానికి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోస్టు కార్డుల ద్వారా విజ్ఞప్తి చేశారు. విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలి వరకు షర్మిల ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలకి ఉచిత బస్సు అని చెప్పడం జరిగింది. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 4 నెలలు అయిపోయింది, కానీ ఇంతవరకు ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు చంద్రబాబు గారు ఇంకా అమలు చేయలేదు. బస్సులో ఇంతమంది మహిళలు ఉన్నారు, అందరూ టికెట్లు కొన్నారు, ప్రయాణం చేస్తున్నారు. అందరూ అడుగుతున్నారు చంద్రబాబు గారు ఉచిత బస్సు ఏమైంది అని. పక్కన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 1 వారంలో ఉచిత బస్సు అమలు జరిగింది. ఇంకో పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఉచిత బస్సు అమలు చేస్తున్నారు. మరి మీరు మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో మహిళల చేత ఓట్లు వేయించుకున్న తర్వాత కూడా మహిళలకు ఉచిత బస్సు అని వాగ్దానం చేసి కూడా 4 నెలలు అవుతున్నా కూడా ఉచిత బస్సు ఎక్కడ? ఉచిత బస్సు ఎందుకు అమలు చేయటం లేదు? ఉచిత బస్సు అమలు చేయడానికి మీకున్న ఇబ్బందులు ఏమిటి? ప్రస్తుతానికి మాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్, మాకు తెలిసి 30 లక్షల మంది బస్సులలో ప్రయాణిస్తే వాటిలో 20 లక్షల మంది మహిళలే. మహిళలందరికీ మీరు ఉచిత బస్సు కనుక అమలు చేస్తే రోజుకు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 7 కోట్ల నుంచి 10 కోట్ల వరకు, అంటే నెలకు 300 కోట్లు. మహిళల ఓట్లు మీరు తీసుకున్నారు, వేయించుకున్నారు, మహిళలకు మీరు వాగ్దానాలు చేశారు. మరి కనీసం నెలకు 300 కోట్లు కూడా మీరు మహిళల కోసం
ఖర్చు పెట్టడానికి సుముఖంగా లేరు అంటే మహిళల పట్ల వాళ్ళ భద్రత పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం కావటం లేదా? సూపర్ 6 లో భాగంగా మీరిచ్చిన వాగ్దానాలలో రైతులకు, యువకులకు ఉద్యోగాలకు పక్కన పెడితే 4 అంశాలు మహిళలకు సంబంధించినవే. వాటిలో తల్లికి వందనం, మహాశక్తి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు. ఈ 4టిలో కూడా అన్నిటికంటే ప్రభుత్వానికి తక్కువ భారం పడేది ఈ ఉచిత బస్సే. ఈ ఉచిత బస్సును కూడా మీరు అమలు చేయకపోతే ఇక పెద్ద పథకాలను ఎలా అమలు చేస్తారు, ఎప్పుడు అమలు చేస్తారు? మీరు వాగ్దానం చేసింది సూపర్ 6 5 ఏళ్లు అమలు చేయడానికి కాదా? ఏ ప్రభుత్వానికైనా ఓట్లేసేటప్పుడు ఓటర్లు ఆలోచించేది ఆ ప్రభుత్వము అన్ని వాగ్దానాలు నిలబెట్టుకుంటుంది, అది కూడా వెంటనే నిలబెట్టుకుంటుంది అని. మరి 4 నెలలైనా మీరు అమలు చేయలేదు అంటే అన్ని వాగ్దానాలు 5 సంవత్సరాలు మీరు అమలు చేసే ఉద్దేశం మీకు లేదా? 4 సంవత్సరాలే చేస్తారా, లేదా 3 చేస్తారా, లేక 2 చేస్తారా, లేకపోతే ఆఖరణ సంవత్సరం చేస్తారా? ఎప్పుడు అమలు చేస్తారు అని ప్రజలు అడుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయేది మూసీ బ్యూటిఫికేషన్ కాదు, మూసీ లూటిఫికేషన్ అని ప్రజలకు అర్థమైపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో తన పాపం బయటపడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారని కేటీఆర్ అన్నారు. మీకు ఒక చిన్న విషయం నేను ఇక్కడ చెప్పాలి. ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన మూసీ మీద ఎట్లా ఉంది అంటే, సరిగ్గా నరేంద్ర మోడీ గారు పెద్ద నోట్ల రద్దప్పుడు, డిమానిటైజేషన్ అప్పుడు ఎట్లా అయితే రోజుకొక్క మాట మారుస్తూ పోయారు, ఈ ముఖ్యమంత్రి కూడా అదే పద్ధతిలో బడేబాయ్ డిమానిటైజేషన్ మీద చెప్పినట్టు చోటేబాయ్ మూసీ మీద కూడా రోజుకొక మాట, రోజుకొక వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు డిమానిటైజేషన్ అప్పుడు? మొదటి రోజు అన్న మాట నల్లధనాన్ని బయటికి తేవడానికే డిమానిటైజేషన్ అని మొదటి రోజు. కానీ వారం రోజుల తర్వాత నల్లధనం ఒకటే కాదు, దేశం మొత్తంలో చలామణి అవుతున్న ఫేక్ కరెన్సీని బయట పెట్టడానికి అని వారం రోజుల తర్వాత కొత్త వాదన. మరొక వారం రోజుల తర్వాత ఒక ఫేక్ కరెన్సీయే కాదు, దేశం మొత్తం ప్రబలుతున్న తీవ్రవాదం, టెర్రరిజాన్ని అరికట్టడానికి అని 3వ వాదన. 4వ వాదన కాదు తీవ్రవాదమే కాదు, నక్సలిజాన్ని అడ్డుకోవడానికి కూడా డిమానిటైజేషన్ పనికొస్తుందని 4వ వాదన. చివరికి ఎక్కడ తీసుకుపోయినారంటే ఫైనల్గా ఇదంతా కాదు, అసలు భారతదేశాన్ని డిజిటలైజేషన్ వైపు నడపడానికే డిమానిటైజేషన్. అంటే రోజొక్క మాట పూటకో మాట. ఎందుకంటే అసంబద్ధమైన ఆలోచనతో తీసుకున్న ఏ నిర్ణయమైనా, అనాలోచితంగా తీసుకున్న ఏ నిర్ణయమైనా దాని పర్యవసానాలు దారుణంగా ఉంటాయని చెప్పడానికే పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అదే పద్ధతుల్లో ఈరోజు మరి రోజుకొక్క మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? ఒకరోజేమో మొదటి పెట్టింది ఆయన, మూసీ సుందరీకరణ అనే మాట మొట్టమొదలు వాడిందే రేవంత్ రెడ్డి. గోపనపల్లిలో 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేస్తాం అని చెప్పిన వ్యక్తే రేవంత్ రెడ్డి. కానీ ఇవాళ ఆయన ఒక అపరిచితుడిలాగా మారిపోయినాడు. లైంగిక ఆరోపణలు పోక్సో చట్టం కింద కేసు నమోదైన నేపథ్యంలో జానీ మాస్టర్కు ఇటీవల జాతీయ అవార్డు రద్దు చేసిన విషయం తెలిసిందే. దీని గురించి తాజాగా మహిళా కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ స్పందించారు. ఇది బాధాకరమని ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆయన ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చారని చెప్పారు. ఇలాంటి ఆరోపణలు రావటం తనని ఎంతో షాక్కి గురి చేసిందని అన్నారు. ఈ ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి, అమ్మాయి గురించి. సో అంటే మనకు తెలియనప్పుడు మనం ఏమైనా మాట్లాడితే అది తప్పు అనిపిస్తుందండి. అండ్ ఇప్పుడు వరకు ఎంతమంది మీరు ఇంటర్వ్యూ చేసుకున్న, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద 90% బయట వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మన యూనియన్ నుంచి కూడా కాదండి. అండ్ ఇవాళ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, రీసెంట్గా మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చిందండి. నేషనల్ అవార్డు వచ్చినప్పుడు దానికి క్యాన్సిల్ చేశారండి. అది నాకు చాలా బాధ అనిపించిందండి. క్యాన్సిల్ అంటే ఐ మీన్ ఎలిగేషన్స్ ఉన్నాయండి, అది ప్రూవ్ కాలేదు. తప్పు ఉంటే డెఫినెట్లీ శిక్ష పడాలండి. అది అమ్మాయి కానీ మాస్టర్ కానీ, అది ఎవరైనా కానీ అండి. తప్పు అయితే యూనో they have to be punished, ఎవరైనా. బట్ ఇంత నేషనల్ అవార్డు అంటే మన తెలుగు ఇండస్ట్రీకి ఒక టెక్నీషియన్కి వచ్చిందండి, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టెక్నీషియన్కి. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అండి. అంటే ఆయనకు ఒక బ్యాక్గ్రౌండ్ కూడా లేదండి. అంత కష్టపడి అక్కడ వచ్చే వరకు అది హోల్డ్లో కూడా పెట్టలేదు, క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చినారంటే నాకు చాలా బాధ అనిపించిందంటే. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ సెన్సిటివ్ ఇష్యూస్. నేను ఈ ఇష్యూ గురించి కూడా మాట్లాడలేనండి. ఎందుకంటే అమ్మాయి విషయం, ఎందుకంటే
మన మాస్టర్స్ కూడా ఎవరు వచ్చి మాట్లాడితే లేదండి. అది ఎంతవరకు మాట్లాడితే తప్పు అయిపోతుంది అంటే మేము ఏదైనా మాట్లాడితే ఎక్కడ అంటే వాళ్ళు తెలియనప్పుడు మాట్లాడితే తప్పైంది కదండి. ఇప్పుడు మీరు అందరు ఎవరైనా మాట్లాడతారంటే చూసి మతలబ్ ఈ టీవీ న్యూస్లో చూసి మాట్లాడుతున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేస్తామని ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలపై తాను కేసులు వేశానని పేర్కొన్నారు. తాను వేసిన కేసులను విత్డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు తనను చంపుతామని బెదిరించారని కేఏ పాల్ అన్నారు. అప్పుడు తనకు ఏమీ కాలేదని, తనను బెదిరించిన వాళ్లే పోయారని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా తనకు ఏమీ కాదని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఉన్న సెక్యూరిటీని కూడా తొలగించుకున్నానని చెప్పారు. ఇకపై తనకు దేవుడే రక్ష అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చుక్కలు చూపించారు. Part of the statue, which means to see. Sometimes the justice is delayed, which means denied. But under the leadership of this Honorable CJ, we are seeing that there is a great hope for our country. And I plead with all the honorable judges, please hear the matter prayerfully, carefully, and do the justice as you are doing. For example, today, the Telangana Group 1 students have approached the Honorable Supreme Court for giving them time to conduct the exams. What is there? What is wrong to give them another month or 2 months? Why they need to come to the court? Why the Chief Minister, Mr. Ravant Reddy, my good friend, not granting what they are requesting? Reasons like this are making them to lose in the country. For example, I don't know whether EVMs have played any role in Haryana elections as they accuse, the Congress party accused. Because I know the EVMs have played very important, very key role in my election, Visakhapatnam, where lakhs of people voted for me. And all of those votes went for BJP, TDP candidate. Even they themselves confessed it. And I filed a petition in the Honorable Andhra Pradesh Court. నిన్న సచివాలయంలో మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాటకు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డివి అజ్ఞానపు మాటలని, ఆలోచన లేని మాటలని హరీష్ రావు దుయ్యబట్టారు. ఇక తనకు ఎమ్మెల్యే పదవి లేనప్పుడు మంత్రి పదవి ఇచ్చారని రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. మీరందరూ సాక్ష్యం. 1,50,000 కోట్లతో మూసీ ప్రాజెక్ట్ అన్నది ఎవరే? రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా, బహిరంగ సభల్లో పబ్లిక్ మీటింగుల్లో అన్నాడు. కానీ ఉల్టా ఏముంది ఆయనది? ఉల్టా చోర్ కోత్వాల్ కు డాంటే అన్నట్టు మీరే 1,50,000 కోట్లతో మూసీ ప్రాజెక్ట్ అంటారు, మళ్ళా నువ్వే ఏమంటున్నావు? ఎవడ్రా అన్నది అని కోపంగా ఉల్టా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నావు. ఒకసారి మళ్ళీ మీ అందరి కోసం, ప్రజలకు కూడా గుర్తు రావడం కోసం ఆయన ఏం మాట్లాడిండో ఆ వీడియో కూడా చూపిస్తా ఒకసారి. 1,50,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మూసీ పరివాహక అభివృద్ధి కోసం